ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము కార్యక్రమము 765 ధారావాహికలోని ముఖ్యాంశములు. జగన్మాత కుసుమకుమారీదేవి విశిష్టత విశదీకరించుతున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. శ్రీ కుసుమహరనాథ భక్తకోటికి సకల మానవాళికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రేమావతారులు శ్రీ కుసుమహరనాథులు మానవాళికి శుభములు, ఆయురారోగ్యములు ప్రసాదించమని మా ప్రార్థన. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 765వ ధారావాహికకు స్వాగతం, సుస్వాగతం. శ్రీ జగన్మాత కుసుమకుమారీదేవి అవతార విశిష్టత. మాతృశ్రీ రాధాస్వరూపిణియేగాక కేవలము త్రిపుర సుందరియగు పార్వతీదేవి అని భక్తుల విశ్వాసం. అశేష భక్తులకు శ్రీ కుసుమహరనాథులు పార్వతీ పరమేశ్వరుల రూపమున దర్శనమిచ్చేడివారు. జగజ్జనని ప్రేమస్వరూపము అవాన్మనస గోచర శక్తి సంపన్న ఆదిదేవి అయిన మాతృశ్రీ కుసుమకుమారి దివ్య కృపా విశేషములు తెలుపు అనేక సంఘటనలు భక్తుల అనుభవాల వలన తెలియచున్నవి. మాతృశ్రీ కుసుమకుమారీదేవి తన బిడ్డల మగు మనలను తగిన విధముగా పోషించుచు హృదయములకు విశాల దృక్పథము కలగజేయుచు ఐహిక కల్మషములను పొందుటకు ఏర్పడిన అంతరాయములను తొలగించి హృదయపూర్వక శ్రీ హరనాథుని ప్రేమను పొందుటకు తగిన రాజమార్గము మన కొరకు తయారు చేయుచున్న జగన్మాత కుసుమకుమారీదేవి. అమ్మ అన్న ఎంత మాధుర్యము, ఎంత సంతోషము, ఎంత ప్రేమ నిండి నిబిడీకృతమై ఉన్నది. అమ్మ అనగా కృపామూర్తి, ప్రేమ స్వరూపిణి. అమ్మను దర్శించిన జీవులకు, జంతువులకు, పక్షులకు, మానవులకు సైతము పై భావము కలుగుచున్నది. అమ్మ జగదాంబ మన అందరకు రక్షకురాలు, మనను సంరక్షణ కావించుచున్నది. బాల్యము నుండి మాతృశ్రీ సుప్రసన్న వదనము సకల భూత ప్రేమను రాగములను చిలికించుచుండెను. ఇదే శ్రీ జగన్మాత కుసుమకుమారీదేవి అవతార విశిష్టత. అమ్మా మాదు కుటుంబమందు దగు ప్రేమానందముల్గూర్చునిన్ సమ్మోదమున దేల్పగాదగిన ఏ సామర్థ్యముల్లేవు. నిత్యం సేవయొనర్పగా నయన చిత్తం ఒక్కచో నిల్చు మార్గముల్ కానరావు. ప్రేమ నిలయీ మన్యూచి పాలించవే. ఇంతటి మహత్తర మహిమోన్నతమైన కార్యక్రమము టీవీ ద్వారా ప్రపంచ ప్రజలకు తెలియజేయుటకు సహాయ సహకారములు అందించిన దంపతులు శ్రీ ఆగిరి విష్ణుమూర్తి, శ్రీమతి వెంకటలక్ష్మి, వారి తనయుడు హరకిషోర్, శ్రీమతి సాయి మంజరి, వారి కుటుంబ సభ్యులకు సకల శుభములు, ఆయురారోగ్యములు, ఇంకా అనేక కార్యక్రమములకు సహాయ సహకారములు అందించే భాగ్యము ఆ దంపతులకు ప్రసాదించమని ప్రేమావతారులు శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. ఆది పరాశక్తి కుసుమకుమారి త్రిపుర సుందరీదేవిగా ప్రత్యక్షం విశదీకరించుతున్న విద్యావేత్త ఆచార్యులు శ్రీమతి జి సావిత్రి వేణుగోపాల్. మీకు ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకున్నాం.
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ కరుపా కడుపాయడి బుచ్చెడి అమ్మ. ఆ అమ్మ ఇచ్చిన కవిత్వ పటుత్వ సంపదలన్నీ కూడా మన అందరికీ కూడా కలిగేలాగా చేసేది అమ్మ వాత్సల్యమని మనం చెప్పుకుంటున్నాం కదా. ఒక చిన్న ఉదంతం మీకు చెప్పదలుచుకున్నాం ఇక్కడ. ఏమైందంటే ఒక త్రిపుర సుందరి దేవిని ఉపాసన చేసిన భక్తుడు ఒక ఆయన ఉండేవాడు. ఆ భక్తుడు ఎంతసేపు ఆ విగ్రహారాధనలో త్రిపుర సుందరి దేవిని రోజు నిత్యము అనునిత్యము పూజ చేస్తూ ఉండేవాడు. ఆ అమ్మాయికి ఎన్నెన్ని పూజా విధానాల్లో ఎన్ని ఉపచారాలు చేయాలో అన్ని ఉపచారాలు, షోడశోపచారాలు, షట్కరాలు అన్ని చేసుకుంటూ ఉండేవాడు. అంత గొప్ప దీటైన మహా గొప్ప విద్వాంసులుగా పండితుడు ఉండేవాడు. ఆయన పేరు ఉమామహేశ్వర శర్మ గారు. కుసుమాంబే త్రిపురాంబ, త్రిపుర సుందరియే కుసుమాంబ అని ఆయనకి గోచరమైంది ఒకనొక సంఘటనలో. చాలా చక్కగా వ్రాకిచ్చాడు ఆయన. ఎంత గొప్పవాడంటే కుసుమాంబ లోపల త్రిపుర సుందరీ దేవి కనపడడం అనేది ఒక అమోఘమైన, అద్వితీయమైన, అద్భుతమైనటువంటి అంశం. ఆ విషయ ఆ సందర్భాన్ని ఎక్కడ పురస్కరించుకున్నాడు అంటే, మామూలుగా రోజు చేసుకునే పూజ చేసుకుంటునేవాడు. అందరు అంటారు కదా, కుసుమమ్మేమో అంటుంది నాలోనే ఉన్నాడు హరనాథుడని. హరనాథుడు అంటాడు కుసుమమ్మ నాలోనే ఉందయ్యా, మేమంతా ఒకటి, నాణ్యానికి అటు ఇటు ఉంటుంది చూసారా, వరుసు బొమ్మలాగా మేమిద్దరము కూడా అటు ఇటు ఉంటాము ఒక నాణ్యానికి అని చెప్పి అంటే, కుసుమమ్మ అంటే ఇదేమిటి మానవ రూపంలో ఈ విధంగా ఉంటే కుసుమమ్మ అని దేవత అంటున్నారు, త్రిపుర సుందరి అంటున్నారు, ఎట్లాగా అని ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకి ఈయనకి ఒక చోట చక్కగా కూర్చుని భజన చేసుకుంటున్నాడు. లలితా సహస్రనామం చదువుకుంటున్నాడు. ఏమని చదువుతున్నాడు? త్రిపురా త్రిజగద్వంద్య త్రిమూర్తిస్త్రిదశేశ్వరి తిరక్షరీ దివ్యగంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమాశైలేంద్రతనయ గౌరీ గంధర్వ సేవిత విశ్వగర్భ స్వర్ణగర్భ వరదా వాగధీశ్వరి ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానదా జ్ఞానకీశ్వరి సర్వవేదాంత సంవేద్య నిత్యానంద స్వరూపిణి అని ఇట్లా చదువుతూ ఉన్నాడు ఆయన. రోజు చదువుకుంటాడు ఆయన లలితా సహస్రనామని అమ్మవారు త్రిపుర సుందరి దేవి ముందు కూర్చొని చదువుతూ ఉన్నాడు. చదువుతుంటే ఏం జరిగింది అక్కడ అంటే, చదువుతున్నాడు, మనసులో ఏదో ఒక తెలియని అనుభూతి పొందుతున్నాడు ఆయన. ఆ ఆనందం లోపల ఉండి, అమ్మ నాకు త్రిలోచని కదా, ఈమె ఎక్కడ కనపడటం లేదు, నాకు ఎంత శక్తివంతమైనటువంటి పూజ చేసినా కూడా నాకేమీ జరగటం లేదని కొంచెం బాధ వ్యక్తం చేసుకున్నాడు. కుసుమమ్మ ఎవరమ్మా? సర్వమయి, సత్యానందమయి, నిత్యానందమయి, స్వరూపిణి కదా. ఎక్కడ పడితే ఎక్కడ కనపడిన అంతా సర్వాంతర్యం కనపడే అమ్మ కదా. అటువంటి అమ్మ మన అందరినీ కూడా వాత్సల్యపూరితంగా కాపాడుతోంది. ఆమె కోపడినా కూడా మనల్ని బాగు చేయడానికి ఆమె కనపడుతుంది అనమాట. ఆ విధంగా కోపడుతూ ఉంటుంది. కాబట్టి అమ్మ మనల్ని ఎప్పుడు రక్షణ చేస్తూనే ఉంటుందన్న భావం, విశ్వాసం, దృఢ విశ్వాసంతో మనం ఉన్నప్పుడు ఈ విషయాలు బాగా జరుగుతాయి. ఒకనాడు ఏమైందంటే, శ్రీ విద్యా ఉపాసకులు మహాపండితుడిగా ఉన్నటువంటి ఒక భక్తుడికి, అంటే ఈ పెనుమర్తి ఉమామహేశ్వరరావుకి, మన కుసుమమ్మ జన్మదినోత్సవ సందర్భంగా జరుగుతున్నటువంటి ఆనందం మేళోత్సవం లోపల భక్తులందరికీ దర్శనమిచ్చింది. ఎవరు? కుసుమమ్మ అక్కడ ఉన్నారు. ఈ త్రిపుర సుందరి దేవిగా ఈ పండితుడికి ఆమె కనపడుతోంది అక్కడ ఆ ఆనంద మేళోత్సవంలో. పండితుడు ఎప్పుడు కూడా ఎక్కడ ఆమెను చూసినది లేదు, ఎక్కడా కూడా ఆమెను గురించిన విషయాన్ని కూడా ఆకలింపు చేసుకునేది లేదు. ఆనంద మేళోత్సవాలు జరుగుతున్నాయి, అక్కడ వచ్చారు జనం అంతా అని అనుకుని ఆయన చూస్తూ ఉన్నాడు అనమాట. చూస్తుంటే ఏం జరిగింది, ఈ దర్శనాన్ని పొందినటువంటి ఏదైనా ఉన్మత్తుడైపోయినాడు. అంటే ఆ ఆనందంలో బాగా ఇట్లా నృత్యం చేసుకుంటూ ఎగురుతూ సంతోషంగా ఉన్నాడు అనమాట ఆయన. ఈ పండితుడికి దర్శన భాగ్యము ఎంత బాగా అబ్బిందంటే, మొదటిసారి కనపడింది, బ్రహ్మాండంగా కనపడింది, అమ్మనే కనపడింది. ఆనందంలో తేలిపోతున్నాడు. వారి చేత శ్రీమద్ త్రిపుర సుందరి ఆరాధనా క్రమాన్ని గ్రహించిన వాడు ఈ పండితుడు. అప్పుడు ఆయనకి ఏం జరిగింది, భజన సమయంలో శుక్రవారం జరుగుతోంది భజన. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని అక్కడ ఆయన లోపల శ్లోకాలు చెప్పుకుంటూ ఉన్నాడు. ఎవరు? ఉమామహేశ్వర పండితుడు చెప్తుంటే ఏమి, ఆ దివ్య మంగళ విగ్రహం అటువంటి అమ్మ నృత్యం చేస్తున్నట్టు కనపడ, ఆ అమ్మనే ఆ విగ్రహమే నృత్యం చేస్తూ కనపడింది.
అమ్మ నృత్యం అంటే మాటలా? మనము అసలు అమ్మ ఎంత సర్వాంతర్యామిని అంటే ఎంత పెద్ద శరీరం కలదో. ఆమె సూక్ష్మ శరీరంలో కూడా ఇక్కడ ఉన్న విగ్రహ రూపంలో ఉండి కూడా మనం అలాగా ఉండి నృత్యం చేస్తుంటే ఆ దివ్యమంగళ నృత్యాన్ని చూస్తూ ఈ పండితుడు ఆశ్చర్యపోయినాడు, తన్మయుడే అయిపోయినాడు. తెలియకుండా శ్రీ త్రిపురసుందరి పండితుడు ఏమన్నాడు, అలౌకిక ప్రపంచంలో తేలియాడుతూ ఆ నృత్యం చేస్తున్నటువంటి అమ్మను చూస్తూ అతడు కూడా అమ్మ దర్శన భాగ్యంతో నృత్యం చేయడం ఆయన కూడా ఆరంభించాడు. ఎవరికి అర్థం కావట్లేదు. అందరూ భజనలో కూర్చున్నారు, తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు, అందరూ ఎక్కడ వాళ్ళక్కడ వెళ్ళిపోతున్నారు. అతనికి ఆ విధం ఏమి తెలియట్లా, అమ్మనే కనపడుతుంది, అమ్మ నృత్యం చేస్తుంది, అమ్మ ఎంతో బాగా ఆనందంగా చేస్తుంది అని ఆ పండితుడు అనుకుంటున్నాడు అనమాట. కనపడుతుంది, ఆయన కళ్ళకి అది కనపడుతుంది, అందరికేమో ఈ నృత్యం చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఈ నృత్యం లోపల ఆయన మునిగిపోయి అతను ఏం చేశాడంటే, ఒకసారి భజనలో పాల్గొన్నాడు కదా, అందరు వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి అమ్మ గోచరించినట్టు చక్కగా కళ్ళ కట్టలేటు. మనకు ఒకసారి కళలు వస్తాయి చూడమ్మా, కళలోనే మనకు అంతా మనకు పోయిన అమ్మ నాన్నలో తాత ముత్తాతలో కళ్ళ ముందు ఎట్లా అమ్మ వచ్చి అన్నం పెట్టినట్టు, అరే రాండ్రా మీరు కూర్చోండి రా, ఇంకా రాలేదేంట్రా అని అమ్మ పిలుస్తున్నట్టు అనిపిస్తుంది చూసారా. అట్లా ఇతనికి కూడా అనిపించిందిట. అనిపించేసరికి ఇదేంటి అమ్మ ఏంటి నన్ను పిలుస్తోంది, ఇక్కడ రమ్మంటోంది ఏంటి అని అంటే అప్పుడు గ్రహించాడు. అవ్యాజ కరుణామూర్తి ఎవరు? మన తల్లి అజ్ఞానధ్వాంత దీపిక. అవ్యాజమైన కరుణంతో, ఎంత ఎనలేని ప్రేమతోటి, ఎంతో ఆనందంతో వచ్చి అనుగ్రహించిన సంతోషాన్ని ఇచ్చిందిట ఆ పండితుడికి. ఎన్ని శాస్త్రాలు చదివాను నేను, ఎన్ని పురాణాలు చదువుకున్నాను, అక్కడ చదివినందుకు ఆనందమే అబ్బింది, కానీ నాకు దర్శన భాగ్యమో ఈ భజనతోటి లభ్యమైందని ఆ పండితుడు పొందిన ఆనందము అంతా ఇంత కాదు. అమ్మనే మనకి నాకు అందరికి అందరూ గోచరమై చక్కగా అంత కళ్ళకి కట్టినట్టు కనపడింది. ఏమి నా భాగ్యం అనుకున్నాడు ఆ చిన్నవాడే అనుకోవాలి మనం. ఆ పండితుడు అనుకున్నాడు. మన కోరి భజింతం రండి కుసుమా కుమారి రండి మధుర గీతం గానం చేయుచున్న భక్తుడు శ్రీ వి శ్రీనాథ్. పరమాత్మ ప్రకృతి లీల హరనాథ కుసుమ ఖేల, హరనాథ కుసుమ ఖేల, కోరి భజింతమురండి కుసుమా కుమారి నంది, కోరి భజింతమురండి కుసుమా కుమారి నంది. పరమాత్మ ప్రకృతి లీల హరనాథ కుసుమ ఖేల, హరనాథ కుసుమ ఖేల, కోరి భజింతమురండి కుసుమా కుమారి నంది. రాధారాణి శ్రీ కుసుమ, రాధారాణి శ్రీ కుసుమ, పాదాబ్జముల మరువకుమా, పాదాబ్జముల మరువకుమా, పాలించు సతతము వినుమా, పాలించు సతతము వినుమా, కోరి భజింతము రండి కుసుమా కుమారి నంది. మహాశక్తి కుసుమంది మహిమా తెలియని మంది, కోరి భజింతము రండి కుసుమా కుమారి నంది, కోరి భజింతము రండి రండి. మాతృశ్రీ కుసుమకుమారి జరిపిన అద్భుత లీల తెలియచేయుచున్న భక్తురాలు శ్రీమతి పి పావని. కుసుమహర. నా పేరు పసుపులేటి పావని. మాతృశ్రీ కుసుమకుమారీదేవి చరణామృత ప్రసాద మహిమను తెలుసుకుందాము. ఏకే చటర్జీ జబల్పూర్ వాస్తవ్యులు. 1913 సంవత్సరం నుండి వారు కుసుమహరనాథ భక్తులు. 1935 సంవత్సరంలో కుసుమకుమారీదేవి బొంబాయి నుండి సోనాముఖికి హౌరా మెయిల్లో ప్రయాణము చేస్తుండగా ట్రైను నాగపూర్ స్టేషన్లో ఆగింది.
కుసుమమ్మను దర్శించుకోవటానికి అనేక మంది భక్తులు వచ్చారు. తాను స్టేషన్లో తీసుకున్న తేనీరును ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చుక్క ప్రసాదము వలె స్వీకరించినారు. చటర్జీ నాగపూర్లో ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. అతని 5 ఏళ్ల బాలుడికి మూర్ఛరోగం ఉండింది. ఎన్ని మందులు వేసినా తగ్గలేదు. కుసుమమ్మ నాగపూర్ స్టేషన్లో ఉందన్న విషయము తెలుసుకుని చటర్జీ గారి భార్య సర్వరోగ నివారిణి అయిన కుసుమకుమారీదేవి చరణామృత ప్రసాదమును తన కుమారునికి త్రాగించవలెనని పరుగు పరుగున నాగపూర్ స్టేషన్కి వచ్చారు. స్టేషన్లో ఎంత వెదకినా నీరు దొరకలేదు. రైలు బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. అప్పుడు ఆమె ప్రక్కనే దొరికిన తేనీరును తీసుకొని తన వేలును అందులో ముంచి మాతృశ్రీ ఉన్న భోగికి వెళ్ళి విశ్వజనని కుసుమకుమారీదేవి పాదపద్మములకు తేనీటిలో ముంచిన తన వేలిని తాకించి రోగగ్రస్తుడైన తన కుమారుని నోటులో ఉంచింది. సర్వజ్ఞురాలైన కుసుమకుమారీదేవి దివ్య చరణామృత ప్రసాదము బాలునికి మహా ఔషధము వలె పనిచేసినది. సంవత్సరాలుగా ఆ బాలుని బాధించిన మూర్ఛరోగము నయమయ్యింది. అనంతరము ఆ బాలుడు ఆనందముగా ఆరోగ్యంగా పెరిగి పెద్దయి ఇంజనీరు ఉద్యోగము కూడా సంపాదించి ఎంతో ఉన్నత స్థాయికి చేరి హాయిగా ఉన్నాడు. ఈ లీల జరిగిన అనంతరము చటర్జీ కుటుంబానికి కుసుమహరుల మీద భక్తి ఇంకా అధికమైనది. జై కుసుమహర. శ్రీ కుసుమహరనాథ ఆశ్రమం ప్రశాంత్ నగర్ హైదరాబాదులో జగదాంబకు అశేష భక్తులు చేయు కుంకుమ పూజ నిర్వహించుతున్నవారు శ్రీ వెంకటరమణ గారు. సర్వపాపహరాయ నమః పాదౌ పూజయామి భవబంధ వినాశాయ నమః గురుభౌ పూజయామి బృందావనదంజాయ నమః జంగే పూజయామి రాధాలోలాయ నమః జానుని పూజయామి సర్వాధారాయ నమః గురు పూజయామి ఆధారజగదే నమః జగనం పూజయామి కనకవసనాయ నమః కటిం పూజయామి అనంతపద్మనాభాయ నమః మధ్యమం పూజయామి బ్రహ్మాండోదరాయ నమః ఉదరం పూజయామి శ్రీవత్సాంకితవక్షస్థలాయ నమః హృదయం పూజయామి అభయప్రదాయ నమః హస్తౌ పూజయామి భక్తవత్సలాయ నమః బాహుం పూజయామి వనమాలినే నమః రామసుందరరూపిణే నమః ముఖం పూజయామి సుందరదాయ నమః నాసికాం పూజయామి కవలనయనాయ నమః నేత్రం పూజయామి సప్తగుణోదారణే నమః కర్ణో పూజయామి జగన్మోహన రూపాయ నమః పాదం పూజయామి అఖిలాండేశ్వరి కుసుమాంబ అభయమంగళే జగదాంబ శ్రీ కుసుమనాథాయ నమః గోలోకనాథ. ఇక్కడ ఓంకారం లేదు, శాస్త్రంలో చెప్పదు. కృష్ణ భగవానుడు ఓంకారం కన్నా అది ఆ ఓంకారం దీనికి అవసరం లేదు. కుసుమనాథాయ నమః గోలోకనాథాయ నమః ప్రేమానంద స్వరూపాయ నమః కుసుమలోలాయ నమః జయరామపుత్రాయ నమః సుందరీ దేవి గర్భముక్తవరాయ నమః హరగోపాలాయ నమః శేషసాయినే నమః ప్రేమావతారాయ నమః మురళీగానలోలాయ నమః మృత్యుంజయవిలాసనే నమః కాశ్మీరవనవిహారణే నమః సకలజరాజరత్యాయ నమః సర్వాంతర్యామినే నమః సమస్త జగదాధారాయ నమః జగన్నాథాయ నమః భక్తవరదాయ నమః నవనీతప్రియాయ నమః కుసుమకామనీ మనోహరాయ నమః కుసుమార్చిత దివ్యపదాబ్జయోగాయ నమః పావద్బాంధవాయ నమః కల్వ్యాధిరణాయ నమః బృందావన గోపాలాయ నమః బృందావన విహారణే నమః భక్తవత్సలాయ నమః భవబంధ వినాశాయ నమః సుందరీ నందనాయ నమః బృందావన ప్రియాయ నమః జ్ఞానకళాగోచరాయ నమః అభయస్థాయ నమః నిత్యప్రసన్నాయ నమః విద్యాధారాయ నమః ప్రేమానందపుత్రాయ నమః గోలోకవాసనే నమః స్వర్ణముఖీ నివాసనే నమః మనోహరప్రియాయ నమః సదానందాయ నమః అనంతరూపధారణే నమః యుగావతారాయ నమః స్వప్రసాదాయ నమః సమస్తకళ్యాణ గుణసంపన్నాయ నమః జ్ఞానగమ్యాయ నమః రఘునాథాయ నమః శుభాంగాయ నమః సువర్ణాయ నమః రత్ననాభాయ నమః సర్వజ్ఞాయ నమః జగన్మయాయ నమః జగత్పావనాయ నమః సదాకృతృత్యాయ నమః జగదుద్ధారాయ నమః
भक्तजन पूजिताय नमः भक्ताभीष्टप्रदायिने नमः सर्वसम्पत्प्रदायिने नमः सर्वविक्रमबाहवे नमः लीलामांसविग्रहाय नमः सर्वान्तर्वर्तिने नमः श्यामसुन्दररूपिणे नमः व्यसनच्छेदनहेतवे नमः अपराकृतदिव्यमङ्गलविग्रहाय नमः देवदेवाय नमः पुरुषोत्तमाय नमः वेदातीताय नमः नित्यानन्दस्वरूपिणे नमः तापत्रयनिवारणे नमः सर्वभूतहितात्मने नमः सर्वाभीष्टप्रदायिने नमः अद्वैतचन्द्रप्रियाय नमः अतुलार्जितदिव्यपदार्थयुक्ताय नमः योगातीताय नमः अच्युतबुद्धदासने नमः वात्सल्यस्वरूपिणे नमः सख्यस्वरूपाय नमः दासानुकूलाय नमः शान्तस्वरूपाय नमः मधुरभावानन्दमुक्तये नमः भावातीताय नमः भावमतिप्रदर्शनाय नमः सर्वरोगविनाशाय नमः सर्ववेदान्तवेद्याय नमः अवामानसगोचराय नमः मायातीताय नमः मायामानसविग्रहाय नमः सावकान्तलोलाय नमः सुशीलाय नमः चतुर्बाहवे नमः षड्बाहवे नमः दण्डधारिणे नमः धनुर्धरधारिणे नमः मुरलीधराय नमः कृपावताराय नमः वैनाशाय नमः सनातनाय नमः वीरावताराय नमः पापनाशाय नमः समस्तपापपूर्णाय नमः परितपावनाय नमः कर्मपवित्राय नमः परमानन्दाय नमः कर्मप्रियाय नमः गंगाजलतीर्थाय नमः सज्जोमोक्षस्वरूपाय नमः अमृतोदयाय नमः अमृतोदयाय नमः अमृतोदयाय नमः अमृतोदयाय नमः अमृतोदयाय नमः कृष्णाय नमः ओम सर्वप्रसन्नाय नमः ऐश्वर्यको सर्वप्रसन्नाय नमः सर्वप्रसन्नाय नमः सर्वप्रसन्नाय नमः सर्वप्रसन्नाय नमः सर्वप्रसन्नाय नमः पुष्पनाथाय नमः पुष्पनाथाय नमः पुष्पनाथाय नमः దివ్యహారతి. జయహారతి శృంగారలీల వేణుగోపాల కంసారి నగధారి యశోదానందహృల్లోల జయహారతి శృంగారలీల వేణుగోపాల కంసారి నగధారి యశోదానందహృల్లోల బృందావన విహార దేవ బృంద పరిపాల భక్తావన సంసేవితాఖిల జగజ్జా